వైసీపీ నాయకులు పన్నినక్కుల క్షత్రియ సామాజిక వర్గంపై కపట ప్రేమ చూపిస్తున్నారని వన్నికుల నాయకులు విమర్శించారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో వైసీపీ కొత్త నాటకానికి తెరతీసిందని అంటున్నారు. కుప్పంలో వన్నికుల క్షత్రియ కళ్యాణ మండపం ఏర్పాటుకు చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే 2 కోట్ల రూపాయలు మంజూరు చేశారని వన్నికుల నాయకులు తెలిపారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే కళ్యాణ మండపం 90% పనులు పూర్తయ్యాయని, కానీ మిగిలిన 10% పనులు 5 సంవత్సరాల నుంచి పూర్తి కాలేదు. కానీ ఇప్పుడు వైసీపీ నాయకులు మండపానికి సున్నాలు వేసి ప్రారంభించేందుకు సన్నాహకాలు చేస్తున్నారని వారు ఆరోపించారు. ఇది కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమేనని వన్నికులస్తులు విమర్శించారు. శిలాఫలకంలో స్థానిక ఎమ్మెల్యే చంద్రబాబు, పట్టభద్రుల ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ పేరు లేదని, అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని వారన్నారు. ఎలాంటి ప్రోటోకాల్ లేని ఎమ్మెల్సీ భరత్ భార్య దుర్గా భరత్ పేరును రాసుకున్నారని వన్నికులస్తులు విమర్శిస్తున్నారు. ఈ కళ్యాణ మండపానికి వైసీపీ ప్రభుత్వం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిందో చెప్పాలని వన్నికుల నాయకులు డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ చిత్తూరు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు నాయుడు గారు కుటుంబంలో వన్నికుల క్షత్రియులు నా కుటుంబంలో ఉన్నారని ఆశీస్సులతో కళ్యాణ మండపం 2 కోట్ల రూపాయలు డబ్బులు సాయం చేసేటప్పుడు అందరూ కూడా అభినందించారు. పూర్తి పని అయిపోయి ఒక 10% పెండింగ్ ఉంటే ఆ 10% ఎందుకంటే 2020 మన ఎలక్షన్ గెలిచారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, అప్పుడే ఎందుకు ఈ పని చేయలేదు అంటే ఇంక 80 రోజులు 70 రోజులు ఉంది కాబట్టి మీరు అంగాంబ చూపించుకుంటూ తప్పుడు మాటలు చెప్పుకుంటూ చేయాలని ఆలోచన చేస్తున్నారు. ప్రోటోకాల్ ప్రకారం పద్ధతిగా చేస్తే గవర్నమెంట్ ఉంది, మీకు గవర్నమెంట్ అందరూ గవర్నమెంట్ బాధపడుతున్నాం తప్ప మా వాళ్ళు అందరూ కూడా మీరందరూ కూడా మీకు కూడా బాధపడే టైం వస్తుంది. ఇంకా 70 రోజులు 80 రోజులు ఉంది కాబట్టి మీరు కూడా బాధపడే పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి మీరు ఇది మారిస్తే బాగుంటుందని మా కులం తరఫున అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. మన పేద ప్రజల కోసం సుమారు ఇక్కడ 4-5 కోట్లు విలువ చేసే భూమిని ఇచ్చి 2 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి ఇక్కడ ఒక కమ్యూనిటీ బిల్డింగ్ కట్టించాలా, మన సోదరులు మన అన్నదమ్ములంతా ఎక్కువ ఉన్నారనేసి మా మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో ఆలోచించి ఈ భవనం కట్టిస్తే 90% కంప్లీట్ అయిన భవనాన్ని ఈరోజు మీరు సున్నం కొట్టుకుంటూ ఓపెన్ చేసుకున్నారు. ఈ భవనం బోర్డులో కూడా మా నారా చంద్రబాబు నాయుడు గారి పేరు లేకుండా పోయేది ఎంతవరకు సమాజం? ఓపెన్ చేసుకోండి, సున్నం కొట్టుకోండి, మీ పద్ధతే సున్నం కొట్టుకునే పద్ధతి చేస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు పేరు కానీ మన ఇక్కడ లోకల్ ఎమ్మెల్సీ పేరు కానీ కంచెల శ్రీకాంత్ గారి పేరు కానీ లేకుండా